వెల్కమ్ టు అవర్ ఛానల్ లాభంతుల రామమూర్తి వరల్డ్ టీచర్. ఐ ఆమ్ నాట్ వరల్డ్ టీచర్. వరల్డ్ టీచర్స్ ఆర్ సద్గురు సుబ్రహ్మణ్యం, ఇల్లెళ్ళమూడి అమ్మ, చిరంజీయర్ స్వామి, యక్షాశాల సద్గురు వరల్డ్ టీచర్స్. ఐ ఆమ్ టీచర్ ఇన్ వినుకొండ. దట్స్ ఆల్. అవధూతలు దివ్యశక్తి కలిగినటువంటి వాళ్ళు ఎంతో మంది మన హిందూ దేశంలో జన్మించారు. వాళ్ళల్లో జిల్లెళ్ళమూడి అమ్మవారు దైవీ శక్తి సంపన్నురాలు. కన్న కూతురికే దైవత్వాన్ని ఇచ్చి జీవ సమాధి చేసినటువంటిది ఈ జిల్లెళ్ళమూడి అమ్మవారు. ఆమె జీవ సమాధి. తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళల్లో సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఈయన శ్రీకాళహస్తీశ్వరుడు. ఆయనకి రాత్రిపూట ఒక మానవాతీతమైన శక్తి కలలో కనిపించి చెప్తూ ఉంటుంది. తెల్లవారిన తర్వాత నాకు ఈ విధంగా జరిగింది అని చెప్తుంటే రాసుకుంటూ ఉంటారు భక్తులందరూ కూడా. శ్రీకాళహస్తిలో ప్రతిరోజు కూడా 7 అవధూతలు తిరుగుతూ ఉన్నారు. మిగిలిన 6 రాత్రిపూట తిరుగుతూ ఉంటారు. ఈయన పగటిపూటనే యోగి వేమన్లా చిన్న డ్రాయర్ వేసుకొని బనీన్ వేసుకొని కూర్చొని ఉంటాడు మంచం మీద. మనం ఏమన్నా అడిగితే చెప్తాడు, లేకపోతే మెల్లకుండా ఉంటాడు. కాబట్టి దివ్య శక్తి కలిగినటువంటి అవధూత సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఈయనకి కూడా ఆ దివ్యశక్తి ఎలా వచ్చింది అంటే జిల్లెళ్ళమూడి అమ్మవారి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు. రెండవది వీరబ్రహ్మేంద్ర స్వామి, ఆయన మనవరాలు ఈశ్వరమ్మ, ఆమె యొక్క శిష్యుడు శంభు గురుస్వామి, ఆయన శిష్యుడు వీరయ్య గారు. ఆ వీరయ్య గారి యొక్క మంత్రబలం సద్గురు సుబ్రహ్మణ్యం గారికి ఉంది. ఈయన అరుణాచల మహర్షి, రమణ మహర్షి కొండ గుహలలో 140 రోజులు తపస్సు చేశాడు. అందువల్ల దివ్యశక్తి మొత్తం వచ్చింది. జ్ఞాన ప్రసూనాలు అనే గ్రంథం అద్దం లాంటిది. ఎవరికి వారు తమ స్వస్వరూపాన్ని అందులో చూసుకొని ఆనందిస్తున్నారు అంతే. ఈ విషయంలో మనం ఎవ్వరం కూడా కర్తలం కానే కాం. మనం ఈ ప్రపంచానికి ఇచ్చింది అద్దాన్నే కానీ పుస్తకాన్ని కాదు అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఒకసారి మీరు తిరుపతి వెళ్ళేటప్పుడైనా వచ్చేటప్పుడైనా కానీ శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి అత్యాశ్రమి అయినటువంటి సద్గురు సుబ్రహ్మణ్య గారిని దర్శించి తరించండి. అలాగే జిల్లెళ్ళమూడి వెళ్ళి జిల్లెళ్ళమూడి అమ్మవారి ఆశ్రమంలో భోజనం చేయండి. చాలు, మీకు మానసిక శారీరక రోగాలన్నీ కూడా పటాపంచలవుతాయి. సద్గురు సుబ్రహ్మణ్యం గారు చెప్పినటువంటి జ్ఞాన ప్రసూననవు. నీ జీవితానికి రూపశిల్పి ఎవరో కాదు, నీవే. నీ జీవితానికి రూపశిల్పివి నీవే. నీ జీవితంలో లోటుపాట్లకి కారణకర్తవు కూడా నీవే. నీ చేవరాలకి దేవుడి దగ్గరికి వెళ్ళక మునిపే నీవు ఎలా ఉండాలో నిర్ణయించుకొని వెళ్ళవు. ఒక్కసారి ఆయన సంతకం పడింది అంటే ఇంకా మళ్ళీ మార్చడం అనేది కష్టం, ఎవరి వల్ల కాదు. అందరూ పిచ్చివాళ్లే. ఒక్కొక్కడి ఒక్కొక్క రకమైనటువంటి పిచ్చి. ఒక్కొక్కడేమో అందంగా ఉండాలనే పిచ్చి, ఇంకొకటేమో బాగా చదువు రావాలనే పిచ్చి, ఇంకొకటికేమో పెళ్లి కావాలనే పిచ్చి, ఇంకొకటికేమో డబ్బు కావాలనే పిచ్చి. పిచ్చి లేనటువంటి వాడంటూ ఈ ప్రపంచంలో ఎవడూ లేడు అంటాడు ఈయన సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ప్రతి ఒక్కడు పిచ్చే. అందరికీ ఏదో ఒక్కొక్కటి పిచ్చి ఒక్కో రకంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఎవడి పిచ్చి వాడిది. అందుకనే అందరూ పిచ్చి వాళ్ళే. అవును, ప్రతిదీ కూడా పిచ్చిలో నుంచే వచ్చింది. అందుకే పిచ్చి ముదిగిపోయింది అనమాట వీడికి. నామము రూపము ఉన్నది అంటే పిచ్చి ఉన్నట్లే లెక్క. చూడండి ఏం చెప్తున్నాడో. నీకు పేరు రూపం ఉంది అంటే నీలో ఏదో ఒక పిచ్చి అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఈ పిచ్చి రకరకాలుగా ఉంటుంది అన్నమాట. ఒక్కొక్క పిచ్చి ఒక్కొక్కటిది. ఉండేది పంచభూతాలు అని అంటాం మనం కదా. గాలి, నీరు, అగ్ని పంచభూతాలు అని కావంటాడు ఈయన. 4 అంటాడు అన్నమాట. చతుర్భూతాలు 4. ఇంకా 5వది ఉంది ఆకాశం. అసలు ఆకాశం అనేటువంటిది ఈ పంచభూతాల్లోనికి రానే రాదు. అది అన్నిటికీ కూడా ఆధారం అయ్యిందనమాట ఆకాశం. ఆకాశాన్ని చూపించగలం కానీ దాన్ని స్థాపించగలం ఎవడమైనా కానీ. చిన్నపిల్లవాడు ఆకాశం ఏదంటే అదుగో అని చూపిస్తాం, పైకి చూపిస్తాం కానీ స్థాపించలేము దాన్ని ఎవరని కూడా. కాబట్టి ఉండేది చతుర్భుజాలే, పంచభూతాలు కానే కాదు. ఆకాశం భూతం కాదు. మిగతా 4టికి కూడా ఆ ఆకాశం అవకాశం అయ్యింది. కాబట్టి 4 భూతాలు. ఆకాశం అనేది సదా ఉంటూనే ఉంటుంది. అది మిగతా 4 భూతాలు ఉన్నప్పుడు
లేనప్పుడు ఉండేది ఒకే ఒక్క ఆకాశం మాత్రమే. అదే అన్నిటికీ కూడా అవకాశం. అన్నీ పలికేటువంటి ఈ నేను, నేను అని పలికే నేను కాదు. అన్నీ తలచేటువంటి ఈ నేను, నేను అని తలచేటువంటి నేను కాదు. అన్ని అనుభవానికి కారణమైన ఈ నేను, నేను అనే అనుభవానికి కారణమైనటువంటి నేను కానే కాదు. ఈ నేనుకి రాకడా పోకడా అనేవి ఉంటాయి. అవి లేనటువంటి నేనే నేను. అందుకే ఈ జిల్లెళ్ళమూడి అమ్మవారు నేను, నేనైన నేను, చూడండి, నేను, నేనైన నేను అని ఒకే ఒక్క పదంతో ఆధ్యాత్మిక విషయాన్ని, వేద సారాంశాన్ని కూడా వివరించింది. కాబట్టి అందరూ కూడా ఒకసారి ఈ జిల్లెళ్ళమూడి అమ్మవారిని సద్గురు శ్రీకాళహస్తీశ్వరుడైనటువంటి సద్గురు సుబ్రహ్మణ్యం గారిని దర్శించి తరించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పుల్లాబంతుల రామమూర్తి.